I took 2 doses of Pfizer's mRNA vaccine. ఈ వ్యాక్సిన్ మూలంగా నేను ఇంజ్యూర్ అయ్యాను. Related to loss of bifidobacteria in my guts. An advanced blood test suggested I'm at slightly increased risk of cancer. అంటే పేగుల్లో ఆ బ్యాక్టీరియా లాస్ అయింది. Millions of Americans and millions more across the world may be in clear and present danger of suffering premature cardiovascular disease and cancer. వేల మంది, లక్షల మంది, కోట్ల మంది ఈ వ్యాక్సిన్ మూలంగా దెబ్బతినేశారు. ఓం నమస్తే, నేను డాక్టర్ వెంకటాచాగంటి, ప్రెసిడెంట్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. ఇదివరకు సమ్ పర్సంటేజ్ ఉంటే దానికి ఎన్నో రెట్లు క్యాన్సర్ పెరిగింది అని చెప్పి వీరు సెనేట్లోనే కంప్లీట్ స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే మన పార్లమెంట్ లాంటిది అనమాట అమెరికా. అసలు తెలియదు మనకి, వాళ్ళు ఇట్లా మాయ చేసేసారని చెప్పి ఆయన చెప్తున్నాడు, బాధపడుతున్నాడు. ఆయనకి హయ్యర్ రిస్క్ ఆఫ్ క్యాన్సర్ వచ్చేసి మనం కూడా, మనకి తెలియదు, మనం కూడా వ్యాక్సినేషన్ తీసుకున్న వాళ్ళమైతే కనుక అది ఖచ్చితంగా ఎఫెక్ట్. చాలా మంది గుండాయి చచ్చిపోయారు. ఇంకా ఇది ఫైజర్ వ్యాక్సిన్ అని ఆయన స్పష్టంగా చెప్పేశాడు కూడా. చాలా మందికి సంతానోత్పత్తి కూడా పోయి, కోవిడ్ కంటే డేంజర్ అట ఈ వ్యాక్సిన్ ఇప్పుడు తీసుకున్నది. మొత్తం ఈ ప్రపంచమే మాకు ఇంకేమీ లేదు అనుకొని భయపడే వాళ్ళకి వేదం అండగా ఉంటుంది. ఇలాంటి వాళ్ళందరికీ, క్యాన్సర్ రిస్క్ ఉన్న వాళ్ళందరికీ కూడా వేదం అండగా ఉంటుంది. సరే అని వీళ్ళు కష్టపడి ఒక గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ రాత్రి భవళ్ళు కష్టపడి వేదంలో ఉన్న మంత్రాలని డీకోడ్ చేసి దాన్ని కొంత మోతాదులోనే భారతదేశంలో మాకు దొరికింది. సో దాన్ని పరీక్షలకు పంపించాం. ఈ శరదృతువులో మేము దాన్ని యజ్ఞం ద్వారా ప్రయోగించాం. ఇది పనిచేస్తుందా క్యాన్సర్ మీద అంటే, క్యాన్సర్ ఒకటి, అలానే టీబీ ఒకటి, అలానే ఏఎస్డి ఒకటి, ఆటిజం, ఇది ఇలాంటి వ్యాధుల మీద ఇది గ్యారంటీగా పనిచేస్తుంది. ఇంకా మరణాసన్నమైన మనిషిని కూడా బతికించేయచ్చు ఈ మెడిసిన్. అందులో డయాబెటీస్ కూడా ఒకటి. అటువంటి దివ్యమైన ఔషధం కనిపెట్టింది. మా స్టూడెంట్స్ అందరికీ నిజంగా అభినందించాలి. వాళ్ళు రాత్రింబౌళ్ళు కష్టపడి చక్కటి అన్వయం తీసుకొచ్చి దాని యొక్క అర్థాన్ని తెలుసుకొని ఇదండి మెడిసిన్ అని చెప్పి వేదమంత్రాల నుంచి డీకోడ్ చేశారు. సో ఈ మందుని నేను ప్రత్యక్షంగా ఉండి నా పర్యవేక్షణలో చేయాలని అనుకుంటున్నాను. సో మీరు కూడా ఎవరికన్నా క్యాన్సర్ ఏ స్టేజ్లో ఉన్నా సరే భయపడకండి. సో వేదం చెప్పింది నేను నమ్ముతున్నాను. ఇక మీరు నమ్ముతారా అంటే నమ్మితేనే రండి, నమ్మకపోతే రావద్దు. కానీ మేమైతే వేదం ఇలా చెప్తోందని సంపూర్ణంగా విశ్వసిస్తాం. దాంతోపాటు మేము సైంటిఫిక్ అనాలిసిస్ చేసి ఇదిగో ఈ హర్బ్లోంచి ఇది వచ్చింది బయటికి, దీని మూలంగా ఇలా జరిగిందని చెప్పి మొత్తం లెక్కలు బయోకెమిస్ట్రీతో సహా నిరూపిస్తాం.